ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురిశాయి. ఇటు ఏదైతే ధర్మపురి నది కూడా రూపం దాల్చింది. అటు రాయకల్ అటు పరిసర మండలాల ప్రాంతానికి సంబంధించి గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాల్, చెప్పండి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్ష పరిస్థితి ఎలా ఉంది? సురేష్, గుడ్ ఈవినింగ్. గత 2 రోజుల నుంచి కూడా ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షం అయితే పడిందని చెప్పొచ్చు. కానీ ముఖ్యంగా ఇటు గంభీరాపేట మండలం అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలం నర్మల సంబంధించి చూసుకుంటే అప్పర్ మానేరు ఉంటుంది సురేష్. ఈ అప్పర్ మానేరులోకి ఇటు ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఒకేసారి వరద ప్రవాహం వచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ నర్మలకు సంబంధించినటువంటి 7 రైతులు తమ పంట పొలాల కోసము మరి పశువుల కోసం అని వెళ్ళినటువంటి పరిస్థితి నిన్న జరిగింది పొద్దున. కానీ నిన్న ఒకేసారి వరద ఉధృతి నేపథ్యంలో ఒక నాగయ్య అనే వ్యక్తి మాత్రం రావడానికి ప్రయత్నించి వాగులో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఒక దురదృష్టకరమైన సంఘటన అని చెప్పొచ్చు సురేష్. ఇంకో అతను మాత్రం వచ్చేశాడు. కానీ ఇంకొక మిగతా 5 రైతులు మాత్రం 24 గంటల పైగా వరదలో ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ 5 రైతులను కాపాడేందుకు మాత్రం తీవ్ర ప్రయత్నాలు అయితే నిన్న ఉదయం చేశారు. కానీ నిన్న వీలు కాలేదు. కానీ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మాత్రం ఇటు ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా అయితే తీసినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి కేటీఆర్ కూడా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వాళ్లకు భరోసా ఇచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మిమ్మల్ని మేము కాపాడతామని చెప్పిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఈ రోజు ఆ సస్పెన్స్ కు తెరవడని చెప్పాలి. ఎందుకంటే 5 రైతులు బిక్కుబిక్కుమంటూ రాత్రి 24 గంటలు కూడా ఆ వాగుకు ఒడ్డున ఉన్నటువంటి పరిస్థితి. 6 కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది సురేష్. కానీ ఆ కుటుంబాలను ఆర్మీ వాళ్ళు రక్షించిన తర్వాత వారి కుటుంబాల్లో ఒక ఆనందం అయితే వ్యక్తమైంది. ఇంకోవైపు చూసుకుంటే ఇటు గంభీరాపేట చూసుకుంటే లింగన్నపేటలో కూడా ప్రవీణ్ అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం రాత్రి కాపాడినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే ఈ యొక్క దీనికి సంబంధించి ఈ వరద సంబంధించి పర్యవేక్షించడానికి మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇటు నర్మల ప్రాజెక్టు వద్దకు వచ్చినటువంటి పరిస్థితి సురేష్. కానీ మీడియాతో మాట్లాడుతూ మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పింది ఒకటే, ముఖ్యంగా ఈ ప్రభుత్వం దీనిపైన ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ 5 రైతులకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ముందస్తు చర్యలు తీసుకోకపోవడమే అని చెప్పి ఆరోపించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇంకోవైపు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ కల్వర్ట్స్ ఉన్నాయి, ఎక్కడ తెగిపోయే అవకాశం ఉన్నాయి, ఇట్లాంటివి ఉన్నప్పుడు ప్రజలకు స్వచ్ఛందంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టం జరిగిన వారికి ఎకరానికి తప్పకుండా 25,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకోవైపు ప్రాణ నష్టం కూడా జరిగింది. నాగయ్య అనే వ్యక్తి 12 గంటలైంది కొట్టుకుపోయి, మరి ఆయన ఏ విధంగా ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. అంటే ఒకవేళ బై మిస్టేక్ చనిపోతే కూడా చనిపోయిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు తప్పకుండా ఇవ్వాలి. ఇంకోవైపు కూలిపోయిన ఇండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి విషయం చెప్తే మాత్రమే చేస్తుందే తప్ప ప్రత్యక్షంగా చేయట్లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది సురేష్. అంటే మొత్తం మీద అయితే ఇటు నర్మల ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికి కూడా ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇటు కొడవెల్లి వాగు కావచ్చు, పాల్వంచ వాగు ఇప్పటికి కూడా భారీ ఎత్తున వస్తూ ఉంది. ఇప్పటికి కూడా అప్పర్ మానేరు సంబంధించి భారీగా వరద వస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలు అంటే ముందస్తుగా ఇలాంటి కల్వర్ట్స్ దగ్గర ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ 5 రైతులు అక్కడ చిక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ ముందస్తు చర్యలు తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ రాదు. కానీ బై మిస్టేక్ వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుంటే 5 కుటుంబాలు రోడ్డున పడేవి కదా అని చెప్పి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపించింది సురేష్. అంటే మొత్తం మీద అయితే ఇటు నర్మల ప్రాజెక్టు దగ్గర మాత్రం ఒక సస్పెన్స్ ఉదయం నుంచి కొనసాగింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిన్న ఉదయం 11 గంటల నుంచి ఈ రోజు 10-11 గంటల వరకు కూడా ఎంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ నుంచి కాలేదు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. లాస్ట్ కు ఆర్మీ వస్తే తప్ప, ఇటు హెలికాప్టర్స్ వస్తే తప్ప వాళ్ళని రక్షించే చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి కార్యక్రమం అంటే ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నట్టే ముందస్తు చర్యలు తీసుకోవాలి. బారికేడ్స్ ఏర్పాటు చేయాలి, ప్రజలను అప్రమత్తం చేయాలి. ఏమైనా లోతట్టు ప్రాంతాలుంటే వాళ్లకు ముఖ్యంగా వారికి రక్షణ చర్యలు చేపట్టాలి. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా కేటీఆర్ ఒక పిలిపించారు. మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా కార్యకర్తలంతా కూడా కదలాలి, వారికి ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం కలిగినా కూడా ప్రతి కార్యకర్తపై వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పిన నేపథ్యం అయితే కనిపించింది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే 5 రైతులు మాత్రం వారికి సంబంధించి వారి కుటుంబాల్లో ఒక ఆనందం అయితే వ్యక్తమైందని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు రాత్రి అంతా కూడా
అదే వాగులో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికైనా అంటే నాగయ్య అనే వ్యక్తి మాత్రం ఇప్పటి వరకు మిస్సింగ్ అయ్యి వరదకాల్లో పోయినటువంటి పరిస్థితి సురేష్. కానీ ఇప్పటి వరకు అయితే ఆచూకు అయితే తెలియలేదు. అతని ఆచూకు కూడా తెలుసుకోవాలని చెప్పి కేటీఆర్ చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఇలాంటి సిచ్యుయేషన్స్ ఇక ముందు కూడా భారీ వర్షాలు ఉన్నాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వీలైతే తప్ప బయటికి రావద్దని కూడా ఒక సూచన అయితే కేటీఆర్ చేసినటువంటి నేపథ్యం అయితే మీడియాకు తో మాట్లాడుతూ చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంకొక 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి లో కల్వర్ట్స్ కానీ ఈ కుంటలు చెరువులకు ఏమైనా తెగే అవకాశాలు ఉంటే ముందస్తు చర్యలు తీసుకుంటే ఆ ప్రజలు కానీ ఆ గ్రామస్తులు కానీ అంటే అడ్వాన్స్ గా వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవడమా లేకపోతే రక్షణ చర్యలు తీసుకోవడమా ఏదో ఒకటి చేసుకుంటారు కనుక ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఒకవేళ ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు 25 లక్షలు వెంటనే ఇవ్వాలి, ఎకరానికి తప్పకుండా 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి, ఇంకోవైపు ఇందిరమ్మ ఇండ్లు కూలిపోయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన నేపథ్యం అయితే కనిపించింది సురేష్. ఏమైనా కానీ నర్మాలకు సంబంధించి 5 కుటుంబాలు మాత్రం 24 గంటలు బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోధిస్తున్న సమయంలో ఆర్మీ హెలికాప్టర్ ద్వారా వారి తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పినటువంటి పరిస్థితుల్లో మాత్రం వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అంటే ఇంకొక 2 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందని కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యం ఉంది. ప్రజలు కూడా అదేవిధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజలకు అండదండలుగా ఉండాలని చెప్పిన నేపథ్యం అయితే మనకి ఈరోజు కనిపించింది సురేష్. రంగాచారి, ప్రధానంగా అయితే నిజామాబాద్ జిల్లాలో అటు పైన ఉన్నటువంటి వరద వస్తున్నటువంటి క్రమంలో ఇటు బాసర కావచ్చు, అక్కడ నుంచి ఇటు ఏదైతే ధర్మపురి వైపు కావచ్చు, ఇదంతా ధర్మపురికి వచ్చినటువంటి వరద కూడా ధర్మపురి ఊర్లలోకి వచ్చి చాలా ఇళ్లలోకి చేరినట్టు తెలిసింది. అక్కడ కూడా సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? వరద తగ్గుముఖం పట్టిందా, ఇంకా అలాగే కంటిన్యూ అవుతుందా? అంటే యాక్చువల్గా అయితే పైన ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతాయి. కానీ స్థానికంగా ఉన్న నాయకులు కానీ మంత్రులు కానీ అలర్ట్గా ఉండాలి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కానీ అలర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే గోదావరి ఉధృతి అనేది గంట గంటకు పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు ఎగువన కురుస్తున్నటువంటి పరిస్థితి సురేష్. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ప్రాణహిత అయితే కొద్దిగా తక్కువగా ప్రవహిస్తుంది. గోదావరి బాగానే వస్తుంది. ప్రస్తుతం అయితే మిడ్మానేరు 18 గేట్లు తీసినటువంటి పరిస్థితి, ఎల్ఎండి కూడా రేపు గేట్లు తీస్తామని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. లోతట్టు గ్రామ ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, పశువుల కాపర్లు వెళ్లొద్దని చెప్తా ఉన్నారు ఇప్పుడైతే. కానీ ఇప్పుడు లోతట్టు ప్రాంత గ్రామ ప్రజలకు మాత్రం ఇదే ఒక 2 days బ్యాక్ మాత్రం చెప్పినట్టయితే వాళ్ళకు ఎటువంటి నష్టము అంటే ఆస్తి నష్టం ముఖ్యంగా ఉంటుంది, ఆస్తి నష్టం జరిగేది కాదు, ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉండాలంటే ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉందని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులు ఈ దీంట్లో తప్పకుండా పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజలైతే చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది సురేష్. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి గోదావరి ఉధృతి అయితే మామూలుగానే ఉంది. ఒకవేళ ఇది రాత్రికి వర్షాలు పడి ఇంకా ఎక్కువైతే మాత్రం లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కూడా ఇటు మిడ్మానేరుకు 18 గేట్లు వదిలిపెట్టారు, ఇటు ఎల్ఎండి కూడా రేపు ఉదయం గేట్లు వదిలిపెడతామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం. అంటే ఎల్ఎండికి సంబంధించిన లోతట్టు గ్రామ ప్రజలే కావచ్చు, పరివాహక ప్రాంత ప్రజలే కావచ్చు, రైతులు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, పశువుల కాపర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. రేపు ఈ గేట్లు తీస్తారు కనుక ఈ నీరంతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ప్రాణాలు సంబంధించి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలర్ట్ గా ఉండాలని చెప్పి అయితే కొద్దిసేపటి క్రితమే ఇరిగేషన్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది సురేష్. వేణుగోపాల్, మీరు చెప్తున్నట్టు వాళ్ళకి అలర్ట్ జారీ చేసినట్టు ఏదైతే ఎల్ఎండి కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలకు కావచ్చు, వాళ్ళందరికీ ఖచ్చితంగా మెసేజ్ వెళ్ళిందా? మెసేజ్ వెళ్ళడానికి ఎలాంటి మాధ్యమాలను ఉపయోగిస్తారో అధికారులు? అంటే ప్రస్తుతానికి అయితే ఇరిగేషన్ అధికారులు డిపిఆర్ఓ ద్వారా మాత్రం మెసేజ్లు అయితే ఫార్వర్డ్ చేశారు. అంటే క్యాజువల్గా అయితే ఇట్లాంటి ఏది ఉన్నా కానీ మీడియా ద్వారా ప్రతి టీవీ ఛానల్ ద్వారా కానీ అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కుగ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, పశువుల కాపర్లు కావచ్చు, గొర్రెల కాపర్లకు వీళ్ళకు ఐడియా ఉండదు. ఉండని నేపథ్యంలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి చర్యలు అంటే ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ముందస్తుగా ఒక 2 రోజుల ముందుగా కానీ ఒక రోజు ముందుగా కానీ ఆ స్థానిక ప్రజల చేత వాళ్ళందరికీ చాటింపులు వేయించి చెప్పించడమా, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పడమా, ఇలాంటివి అయితే జరగాలి. ప్రస్తుతం అయితే ఇరిగేషన్ అధికారులు చెప్పింది ఏంటంటే రేపు గేట్లు తీస్తున్నాం కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పశువుల కాపర్లు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి వాగులోకి వెళ్లొద్దని మాత్రం చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది సురేష్. రైట్, థ్యాంక్ యూ.